నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఏపీలో ముద్రగడ పద్మనాభం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ న్యూస్ కూడా ఎక్కువగా ఆయన గురించే ఉంటుంది. ఏంటంటే ఈరోజు అంబటి రాంబాబు గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ముద్రగడ పేరు మార్చుకున్నప్పటికీ ముద్రగడే అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? ముద్రగడ పేరు మార్చుకున్నప్పటికీ ముద్రగడనే అనాలంటారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి నిస్సిగ్గుగా మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు కొంచెం సిగ్గు ఉంటుంది కదా. పోలవరం అసలు పనికి రాదు, పోలవరం ప్రాజెక్టు ఇక సున్నా అని చెప్పిన మొదటి వ్యక్తి నేనే అని ఆయన చెప్పాడు. పోలవరం పనులు జరుగుతున్నాయి అంటే గొప్పగా చెప్పాడు. అంటే ఇంజనీర్ని, అడ్వైజర్స్ని అందరినీ కనుక్కొని మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసింది నేనే అన్నాడు. దట్ ఈస్ అంబటి రాంబాబు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా 150కి అబౌవ్ ఉంటాయి కానీ తగ్గవు అని చెప్పినప్పుడు కూడా అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఏ మాట చెప్పినప్పుడు కూడా డ్రమటిక్గా చెప్తాడు. డ్రమటిక్గా చెప్తూ నటిస్తాడు. ప్రజలకు కావాల్సింది నటన కాదమ్మా. మీరు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది కాదు, అందులో వాస్తవం ఎంత అనేదే అర్థం చేసుకుంటారు. కానీ మిగతా దాన్ని అసమర్థుడిగా తీసి పారేస్తారు. ఇక అంబటి రాంబాబు మాటలకి వ్యాలిడిటీ లేదు. అందువలన ఆయన మాటల గురించి మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ముద్రగడ అనే వ్యక్తి జీవితం చెప్తా. నేను మా గురువు గారంటే దాసరి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక 25 ఏళ్ల ముందు అనుకుంటా. అప్పుడు హైదరాబాదు అశోక హోటల్లో కాపు సామాజిక వర్గం అంతా కూడి దాసరి నారాయణరావు గారు మొట్టమొదటిసారిగా తెలుగు తల్లి అనే పార్టీ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. దానికి మొత్తం కామందులు అందరూ వచ్చారు. అయితే దీంట్లో ఈ పార్టీకి రథసారథి ఎవరు? ఇంకెవరు? నేనే. పార్టీ పెడుతుంది నేను, సారథి నేనే అనేసరికి మొట్టమొదటిసారిగా ఆయనతో విభేదాలు పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ అని పార్టీ. ఆయన ఏమనుకుంటే కాపులకు ఏదో వదిలేద్దాం అని, ఏదో మంచి చేద్దామని నా డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ పెడతానంటే నాకు కాపు కింద నీరులాగా నా తాలూకు నాకేదో రాజకీయ లబ్ధి వస్తుందని నా మీద రాజకీయాలు చేస్తారని చర్యెత్తి ఆయన మానేశాడు. తర్వాత ఈ ముద్రగడ పద్మనాభం ఎన్టీ రామారావు హయాంలో ఏదో మినిస్టర్గా పనిచేస్తున్నాడు. ఈ నిజాయితీగా మాట్లాడేవాడు. అప్పుడు ఆయన జీవితంలో నిజాయితీగా మాట్లాడడం ఎన్టీ రామారావు గారి దగ్గరే. అప్పుడు కాపులందరూ దగ్గరయ్యారు. తర్వాత ఈయన ఏది కూడా అంటే పోరాడి సాధించింది లేదు. కాపు వర్గానికి నేను ప్రతినిధిని అనుకున్నాడు. అంతలో విజయవాడలో ఉన్న వంగవీటి మోహన రంగ ప్రభ వెలుగుతుంది. అంటే స్థానికంగా విజయవాడలో కాకుండా మొత్తం ఆంధ్రదేశం అంతా వెలుగుతుంది. అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనంటే అడలు చచ్చిపోతుంది అన్నమాట. అలాగ ఉంటున్న పరిస్థితుల్లో కొన్ని కుట్రల వల్ల మోహన రంగ చనిపోయినాడు. ఆ మోహన్ రంగ ఉన్నంతకాలం ముద్రగడ మాట్లాడలేదు. దానికోసం చెప్పారు. మళ్ళీ కాపులు అన్నాడు, మళ్ళీ చేశారు. ఎవరు కాపులకేమో ఏదో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఇవ్వాలని అప్పుడు ఏదో గట్టిగా గిన్నెని గరిటె పట్టుకుని వాయించమని చెప్పాడు. అలా కాపులందరూ గిన్నె గరిటె పట్టుకుని వాయించారన్నమాట. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పాలకవర్గంగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలు రిజర్వేషన్, కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు ఇవ్వడం మాత్రం వాస్తవం. ఇది ఎవరు కాదని లేని సత్యం. తర్వాత వైసీపీ మెల్లగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి కాలు దిగాడు. కాలు దివ్వడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఎందుకు ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అవుతారంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, డబ్బులు మాట్లాడతాడు. ఆయన మాట్లాడు ఎక్కువ అబ్బాయి ఆయనకి నాకు పరిచయం లేదని చెప్పినా నమ్ముతారు అన్నమాట. కానీ ఇచ్చిన ప్యాకేజీ బాగా అధిక ప్యాకేజీ అంటాడు. కానీ ఆయన ప్యాకేజీ ఇస్తాడు అందరికీ. దాని ఫలితంగా ఏమైంది, అక్కడ తులిలో ఒక రైలు తగలబెట్టారు. కొంత చాలా డ్యామేజ్ జరిగింది. కొంతమంది ప్రయాణికులకి గాయాల పాలు కూడా అయ్యారన్నమాట. అప్పుడు కాపు వర్గంలో పనిచేస్తున్న ముఖ్యులు అందరూ కూడా
ఈ కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళారు. ఉమ్, ముద్రగడ దగ్గరకు వచ్చేసి నీ మాట విని ఇలాగ చేశాము, తెలుగుదేశం పార్టీకి చాలా చెడు వచ్చేలా చేశాము, ఇప్పుడు మా గతి ఏమిటని అందరూ దూరం అయిపోయారు. ఓకే. ఒకానొక సందర్భంలో ముద్రగడ పద్మనాభం కాపులెవరు దగ్గరకు రావద్దు అని ఇంటి ముందు ఇక్కడ కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెడతాం కదా, అలాగే ఆ బోర్డులా కాపులెవరు మా ఇంటికి రావద్దు అని బోర్డు పెట్టాడు. ఈయన ఉద్యమ నాయకుడు. అలాగున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కూటమిగా అంటే వీళ్ళు ముగ్గురు కూటమిగా ఏర్పడక ముందే అది మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటిగా అయిన తర్వాత ముందు ఆయనే రాశాడు పవన్ కళ్యాణ్కి, నువ్వు కాపుల్లో మంచి ఇప్పుడు పేరున్న నాయకుడు కనుక కలిసి పనిచేద్దాం, కాపులు హక్కుల కోసం పోట్లాడదాం అని ఇచ్చాడు. ఈయనేదో బిజీగా ఉండి సరే వీళ్ళు చూసుకొని వస్తానని చెప్పాడు. ఆయన అబ్బాయి అలా కాదు, నేను పిలిస్తే నువ్వు రావాలి అంటే కాపు నాయకుడి తాలూకు ఆ పవర్ నీకు తెలియదా, నా విలువ నీకు తెలియదా అన్నాడు ఈయన. ఈ పక్కన హరిరామ్ జోగి ఏంటంటే ఆయన రోజు ఏమి లేడు, టిఫిన్ అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి ఉత్తరాలు రాయే పని, రోజుకు ఉత్తరం రాసేస్తాడు, పోస్ట్ చేస్తాడు. హరిరామ్ జోగి కూడా పెద్ద లీడర్, అంటే కాపు నేతే, కానీ అంటే కంటెస్టెన్సీ ఉండదు, స్థిరత్వం ఉండదు. అందువల్ల ఆయన ఒక పక్క ఆయన, ఒక పక్క ముద్రగడ మీకు ఉద్ధరించేస్తామని రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పార్టీని నిలబెట్టుకోవాలి, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను నిలబెట్టుకోవాలి, కొన్ని బాధ్యతలు అప్పగించాలి. ఈ బిజీగా ఉండి ఎందుకు వెళ్తాడమ్మా ఆయన? మీకు ముద్రగడికి మంగళగిరికి పెద్ద దూరం కాదు కదా, రావచ్చుగా, అభినందించవచ్చు కదా, ఆశీర్వదించవచ్చు కదా. రాకుండా మా ఇంటికి రా అన్నాడు. ఈయన లేదు, కోపం వచ్చింది. పెద్దవారికి నీ లేక లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో నీ చేరుతా అన్నాడు. చేరినప్పుడు మొదట సరే మీరు వస్తే స్వాగతం అన్నారు, అయిపోయింది. ఆ ప్యాకేజీలు మాట్లాడుకున్నారు. ప్యాకేజీలు లేకుండా ముద్రగడ ఎక్కడికి కదలడు, అది దాని బలహీనత. వెళ్ళారు. మొట్టమొదటిసారిగా ముద్రగడ 3,000 మందితో వస్తా అన్నాడు. 3,000 మందితో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, 3,000 మంది నాకెందుకే బాబు అని ఈ ముందు చెప్పేశాడు. మనం రెడీకి వెళ్ళిపోతాం, జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరిగిపోరా అన్నాడు. తీరా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరిగిపోయేలా చేశాడన్నమాట. నువ్వు మీ అబ్బాయి వస్తారా, మీ కాఫీలు మీరు తాగండి, మీ టిఫిన్లు మీరు చేయండి, మీ భోజనాలు మీరు చేయండి అనేసి మొత్తం లింగు మనకున్న కారులో పట్టేవాళ్ళు వచ్చారు. అప్పుడే కాఫీ ఉప్మాలు బాగా ప్రసారం పొందాయన్నమాట. ఆ కాఫీలు ఉప్మాలు అక్కడే, మీ కాఫీలు మీరు, మీ ఉప్మాలు మీరు, మీ మధ్యాహ్నం మంచి మీరు, అయితే మీ వెహికల్స్ మీరు, కన్వెన్స్ కూడా డబ్బులు అడగకూడదు. ఆ స్థితిలో ముద్రగడ జాయిన్ అయ్యి ఏదో ఒక సెన్సేషన్ సృష్టించారు కదా అని ఇంకా వేడి మొలతాడు కట్టలేదు రా, నువ్వు హీరో అయితే హీరోలాగా ఉండు, రాజకీయాలకు పనిచేయవని మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద సింపతి పెరిగిపోయి ఆకాశంలో ఎత్తికి ఎదిగిపోయేలా చేసిన వ్యక్తి ముద్రగడ. ఆయన తిడుతుండేవారు, ఈయన పొగుడుతుండేవారు అన్నమాట. నిన్ను పేరు మార్చుకొని ఎవరు చెప్పలేదు, నీ మాట బలవంతంగా బట్టి బాగా బలంగా నాటుకోవాలంటే నువ్వు చేసిన మంచి పనులు బట్టి ఉంటాయి. కానీ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. మాటలు కాదు కదా కావాల్సింది, కార్యాచరణ కావాలి. ప్రాక్టికల్గా చేశారా లేదా కావాలి. అదే ఈలోగా ఏమైంది, క్రాంతి అని ముద్రగడ కూతురు వచ్చి మీ తాలూకు ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం నాకు నచ్చింది, నన్ను జనసేన పార్టీలోకి చేర్చుకోమని రిక్వెస్ట్ చేసింది. దానికి తగిన సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్. లేదమ్మా, మీ నాన్నగారు అనుమతి తీసుకుంటారా అని ఆయన చెప్పాడు సభ్యతా సంస్కారాలతో. అప్పుడు ముద్రగడ ఏం పిచ్చి మాట్లాడాడు, నా కూతురు ఇక్కడి నుంచి నా ప్రాపర్టీ కాదు, పరాయవాడి ప్రాపర్టీ, ఎలా పోతూ పోయినా అన్నాడు. ఆ ప్రాపర్టీ మీద కూడా గాలి దుమారం లేచిందన్నమాట. మా నాన్నకి మతి తప్పే మాట్లాడుతున్నాడని ఆ కూతురు కూడా అనడం జరిగింది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే ఫలితాలు కానీ రాకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభమే కాదు, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నాడు. ఫలితాలు రానే వచ్చాయి. ఆయన ఆవేశంతో వెళ్ళి పేరు మార్చేసుకున్నాడు. పేరు మార్చుకొని
వీడియోలో పెట్టాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ చెప్పాడన్నమాట, అది ఆవేశం పనిచేయదండి, ఆవేశంతో మనం ఏం చేస్తాం, జరగవలసింది జరిగిపోయింది, మీరు యథేచ్ఛగా ఉండండి, అదే బ్యాంక్ చేతి నేను పేరు మార్చుకుంటారని మార్చుకోవడం అంటే ఈ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ముద్రగడ నూతన నామ మహోత్సవం అని చెప్పేసి వాళ్ళు పెట్టి ఏదో చేశారన్నమాట. ఆ, ఇన్ని లొసుగులు ఉన్నవాడు తన పేరు తనే మార్చుకుంటా అన్నాడు. మరి ఇప్పుడు ఈ సోకాల్డ్ అంబటి రాంబాబు, ఎందుకంటే మీ మీద ఏదైనా బురద పడలేదనుకొని మీరు అనుకుంటారేమో, కానీ ఇన్ని బురదలు పడ్డాయి, ఇంత మకిలి పడ్డది, ఇది వదలాలంటే ఒక జన్మకి చాలదు. నీ మీద మాత్రం మకిలి పడలేదా? నీ మీద మాత్రం అరగంట గంట పడలేదా? నీ మీద మాత్రం నువ్వు ఏ నిందలు పడకపోయినట్టయితే తాలూకు మంచి గడ్డ మీసాలు నల్లటి జుట్టున్నవాడివి మళ్ళీ ఇలా తెల్లగా పండిపోతావు అంటే? మీసాలు పెరిగిపోయి, గడ్డలు పెరిగిపోయి, తల కూడా పండిపోయి, రంగు కూడా వేరు మానేస్తావు. నీకున్న లోపాలు నీకు ఉంటాయి. అంతేగాని ముద్రగడ పద్మనాభం పేరు మార్చినా ముద్రగడ పద్మనాభం అని నువ్వు వత్తాసు పలుకుతావా? ఆయనలో ఏదైనా మంచి, ఆయన గాంధీ తాత అనుకోండి, జవహర్లాల్ నెహ్రూ అనుకోండి, ఏదో పొరపాటున మా పేరు మార్చుకున్నా బాబు మమ్మల్ని క్షమించి పేరు మాత్రం మార్చుకోవద్దని ఈ గెలిచిన వాళ్ళే వెళ్ళి క్షమించమని కోరుకుంటారు. అలా కాదు కదా, నోటి నిండా విషమే, కడుపు నిండా విషమే, ఆలోచనల విషమే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి సమాజంలో ఆయన ఉనికిని కోల్పోయి ఉన్నాడు. ఆయనతో నీకేం పని? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినట్టుగా ఆయన కూడా ఎత్తుతాడనా? ఈ పేరుతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏదో ప్యాకేజ్ తీసుకొని ఆయన ఏదో కొంత పారేసి నువ్వు దుబ్బేద్దామనా? ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే నీ తాలూకు ఆలోచన విధానం బట్టే ప్రజలందరూ ఒక నా విశ్వాసం పెంచుకుంటారు. నీ ఆలోచనలు చాలా తప్పు. ఉమ్, అందువల్ల డెఫినెట్గా కూడా నువ్వు పేరు మార్చుకోవడానికి, లేకపోతే పేరు వద్దంటే ఆ మనసు మార్చుకొని ఇంకో పేరుతో పిలవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.